ఒక పల్లె ఒక చరణం పాడుతున్నాను. ఇది కనకయ్య గారు ఇది అదే మరి ఆరుగురు ఒక పక్క పాట పడతాను మీకు. నేను ఒక్కనే పడతాను, మీరు చప్పట్లు మీరు ఇటు కూర్చోండి పిల్లలు కూర్చోండి డోర్ దగ్గర దోమలు ఏంటి. మనం ప్రార్థన గురించి ఒక చరణం పాడుతున్నాను. మీకు వచ్చిన పాట మీరు పాడండి, అంటే మాకు తెలవాల్సిన అవసరం లేదు. మీరు పాడితే అందరూ వింటారు. నా ప్రార్థనలను ఆలించు వాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చు వాడవు, నా ప్రార్థనలను ఆలించు వాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చు వాడవు, తప్పని దేవుడ నీవు, మాట తప్పని దేవుడ నీవు, మెదను గదను తొలగించిన, మదిలో గదను తొలగించిన, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం, యేసయ్యా నా ఘన దైవమా. హల్లెలూయా. మనము ఆయన ప్రార్థన ఆలకించేవాడని మనం ఎరిగి ఉన్నాము, తెలుసుకొని ఉన్నాము. ఎందుకంటే ఆయన నామాన్ని మనం నొసల మీద ముద్రించుకొని ఉన్నాము. ఎందుకు అంటే మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా. అంతేనండి. ఇక్కడ నమ్ముకొని లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు ఆయన్ని మనము వెంబడించాలి, తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినం మనం. ఎందుకనంటే కొంతమంది స్వస్థతల ద్వారా మనకు దగ్గర అవుతున్నారు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకునేవారుగా ఉన్నారు. కొంతమంది నాకు కలిసి వచ్చింది అని నమ్ముకునేవారుగా ఉన్నారు, అంటే ఆయన వైపు తిరుగుకునేవారుగా ఉన్నారు, తిరిగేవారుగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తిరిగి వచ్చిన తర్వాత అసలైన దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. అలా ఎరిగి లేకపోతే వాక్యం ఏం చెప్తుందంటే, వివేచన జ్ఞానము పూర్వక కాల సంగతులను నువ్వు నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకొని అప్పటికి ఇప్పటికి ఏంటి నీలో వచ్చిన తేడా, నువ్వు ఆయనలో అభివృద్ధి పొందుతున్నావా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోకపోతే మనలో ఎదుగు బొదుగు లేని వారిగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకు ఎదుగు బొదుగు లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మనం ఆయన సాక్షి బిడ్డగా నిలవబడగలమా? ఒక సాక్షి మనమే ఒక ఆయన ఏమై ఉన్నాం మనం ఆయనకి తెలుసండి. మనం ఏమై ఉన్నాము? కుమారులమై ఉన్నాము, కుమార్తెలమై ఉన్నాము. అంతకంటే ముఖ్యంగా ఆయన ఆలయమై ఉన్నాం. మనం ఒక ఆలయంగా ఉన్నాం. మన హృదయమే ఆయనకి ఒక ఆలయం. మరి ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, నీకు ఆయన వాక్యం మన పరిశుద్ధపరిచేదిగా, ఆజ్ఞలు కట్టడలు ఏవైతే ఉన్నాయో అవి పవిత్రపరిచేదిగా ఉంటున్నాయి. కాబట్టి వాటిని అనుదినము ధ్యానించాలి. ఒక రాజు అయ్యుండి దావీదు గారు అనుదినము ధ్యానించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏమండి, లేఖన భాగం చదివితే, బైబిల్ చదవటం వల్ల మనకేం తెలుస్తుంది? ఒక రాజుగా ఉండి 7 మార్లు ప్రార్థన చేసినట్లుగా మనం చూసాము. మరి దినము మనము ఖాళీగా ఉండి మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాము. మొదటి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక
21వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసాను. చాలండి చాలండి. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? రాజ్య నివాసులుగా చేశాడు. దేని నుంచి? అంధకార సంబంధమైన అధికారము నుంచి తప్పించాడు. అంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడని చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు మన స్వతంత్రులు కామా? ఏంటంటే భలే ఉన్నారు మీరు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మేము దాసులుగా ఉన్నాము, బానిసత్వంలో ఉన్నాము. ఇప్పుడు మన 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 రాజ్యాన్ని మనమే పరిపాలించుకుంటున్నాము, వాళ్ళ చేతి కింద మనం ఉంటున్నాము. నాది నేను సంపాదించుకుంటున్నాను, తింటున్నాను, నా అధికారం నా చేతిలోనే ఉంది, మీరేం మాట్లాడుతున్నారండి అని అంటే అధికారం. ఆయన ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే అంధకార సంబంధమైన శక్తుల నుంచి, అంటే సాతాను నుంచి విముక్తి కలిగజేశాడు. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన వాటి గురించి తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాస్తూ ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అంధకార సంబంధమైన ఇహలోక సంబంధమైన వాటి నుంచి మిమ్మల్ని విమోచించాను, కాబట్టి మీరు ఇక ముందు సత్యమునకు నీతినికి దాసులు అవ్వాలి. ఒకవేళ సత్యమునకు నీతినికి అంటే వాక్యానికి నీవు దాసుడుగా ఉండకపోతే నువ్వు ఎంతకీ ఎవరికి దాసుడుగా ఉన్నట్టు? అపవాదికి దాసురాలిగా ఉన్నట్టు లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. అంటే అపవాదికి నీవు దాసురాలిగా ఉన్నావంటే నువ్వు మరణపు అంచుల్లో ఉన్నావు, మరణపు బానిసత్వాన్ని ఇంకా ఉన్నావు. ఆయన విడిపించాడు, ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. కానీ ఈ మాట తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే ఇహలోకపరంగా ఆచారబద్ధంగా ఆదివారము చర్చికి వెళ్ళటం ఇంటికాడ మళ్ళీ యథామామూలు ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే నిన్ను దాసత్వము నుంచి విడిపించాను, ఇక నుంచి నీవు మరణమునకు దాసుడువు కాదు, అపవాదికి కాదు, ఇదిగో నీకు రాజ్య నివాసము నేను ఏర్పాటు చేశాను. ఎందువల్ల అంటే నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని చిందించటం వల్ల నీ పాపము శాపము నేను భరించాను. ఇక నుంచి నీవు పాపమునకు దాసుడువు కాదు, శాపానికి దాసుడువు కాదు, మరణానికి దాసుడువు కాదు. నేను జయించిన ప్రకారం నువ్వు మరణాన్ని జయించావు, ఆయన నిత్య జీవరాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలో ఉన్నావు. కాబట్టి తిరిగి మునుపుటి ప్రవర్తనను కలిగి జీవించవద్దు, మారు మనస్సుకు కలిగిన ఫలమును ఫలించాలి అని అక్కడ ఉన్న కొలస్సీలకు మరి సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఈ దినమున మరి దాసు గారి సంఘములో పాలుభాగస్తులైన మనతో కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పరమ తండ్రి. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సుకు ఫలించే చెట్టుగా, ఆ చెట్టుకు అంటబడ్డ మరి కొమ్మగా మనం ఉండాలి. ఆ సంఘము ఫలించే సంఘముగా ఉన్న వారిలో మనము కూడా పారిభాగస్తులు అయి ఉన్నాం. కాబట్టి ఫలించడి కొమ్మగా, ఫలించడి చెట్టుగా ఉండాలని ఈ లేఖన భాగము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, మరి అపోస్తులైన పౌలు గారు కొలస్సీలో రాసిన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినమున నీకు నాకు మనందరికీ కూడా బోధించే వారికి కూడా ఇది మరి అడాప్ట్ అవుతుంది. తెలుగు ఇదేం పెద్ద పవిత్రుడు కాదు, పరిశుద్ధుడు కాదు, బోధించేవాడు కూడా, అది కూడా మానవుడే. కాబట్టి ఎంత పాస్టర్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా తప్పులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి నీతిమంతుడు ఒకను లేడు, అందరూ కూడా పాపము చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనల్ని సరిచేసుకొని ముందుకు కొనసాగేటందుకే లేఖన భాగం ఆయన రాసి పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఆయన వ్రాయించి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయించి మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఇదిగో మిమ్మల్ని ఈ యొక్క లోకము నుంచి, అపవాది కబంధ హస్తాల నుంచి, దాస్యత్వము నుంచి నేను విడిపించాను, నిన్ను రాజ్య నివాసులుగా చేశానని తెలియజేస్తూ ఇంకేమి రాశాడండి? తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క ఆ కుమారుని యందు మనకు విమోచనము,
ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడిన. ఈ యొక్క సృష్టి కూడా ఆయన యందు ఉన్నది. ఆ సృష్టికర్త ఏం చేశాడు? నిన్ను నన్ను ఏదైతే సృష్టికి మనం దాసులం అయ్యామో, సృష్టికి దాసులం అయ్యామో, ఆ సృష్టి నుంచి మనల్ని విడిపించాడు. ఇక్కడ రాసిందే, నేను సొంతంగా ఏం చెప్పట్లేదు కదండి. సృష్టి అంతా ఆయన యందు ఉన్నది. ఆ సృష్టికి మనం దాసులమై ఉన్నాం కాబట్టి ఆ సృష్టి నుంచి మనల్ని విముక్తి కలుగజేశాడు. ఆయన ఎంతకీ ఎవరు? ఆయన ఎలా ఉన్నాడు మనకు తెలుసుకోండి. తెలియదా? ఆదికాండం తీయండి, మొదటి వచనం చదవండి. అలా ఎలాంటి వాడు చూద్దాం. ఆదికాండం మొదటి వచ్చింది. ఆదియందు దేవుడు భూమాకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి కాల జలము పైన కమ్మిడెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను. అగాధ జలములంటే గ్లాస్ వాటరా, లేకుంటే డబ్బా వాటరా, బిందె వాటరా? కాదు కదా. ఒక నది, ఒక వాగ, ఒక ఇంకా కాదు. అగాధ జలములపై ఆయన ఆత్మ అల్లాడుచుండెను. అంటే ఆయనకి పట్టజాలనింత మరి ప్లేసు కావాలి. మనం ఏం చేస్తున్నాం? లేదండి ఒక గుడి చేస్తున్నాము, ఒక గుడి కడుతున్నాము, ఆ గుడిలో ఉందని మనం అంటున్నాం. ఆయన ఆ గుడి సరిపోతుందా? సొలొమోను కట్టేటప్పుడే, అయ్యా నువ్వు ఈ స్థలం నువ్వు ఉండటానికి నివాసయోగ్యం కాదు, నువ్వు ఇందులో పట్టవయ్యా అని అంటే, అవును కదా, కానీ నీ గుర్తుగా మేము ఆరాధించుకోవడానికి స్థలం ఉంటుంది. ఈ స్థలము తట్టు ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారిని క్షమించి, వారి పాపములను క్షమించి వారికి విముక్తి కలుగు చేయండియా. వారి ప్రార్థనలను విని ఎవరైతే అనారోగ్యత ఉన్నదో ఆరోగ్యము దయచేయి. ఎవరైతే మరి అవసరతలు ఉన్నాయో అవసరతలు తీర్చు తండ్రి. అప్పుడు నేను దేవుడని వారు కొలుస్తారు. నీ యందు విశ్వాసము భక్తి గలవారుగా జనంగా ఉంటారు అని తెలియజేసి ఆ మందిరం కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ఆత్మస్వరూపి అయిన ఆయన పట్టజాలనేమంత ఆత్మ ఉన్నది కాబట్టి ఇక్కడ లేదు అక్కడ లేదు, అందరిలో ఉంటాడు. కానీ పరిశుద్ధంగా ఉంటే, నీతిని నెరవేరుస్తూ ఉంటే, నీతి అనగా అంటే ఆయన వాక్యము, వాక్యమే సత్యం, వాక్య సారాంశమే సత్యం. ఇంకా వేరే ఏమేమి లేదు. కీర్తనలో ఉంటుంది, వాక్యమే సత్యము, వాక్య సారాంశము సత్యము. ఆ సత్యము అనే దేవుని మనము ఎరిగి ఆయన సత్యములో మనం నిలుస్తూ ఉన్నాం. కాబట్టి అలా సత్యములో ఉన్న వారిని, అలాగ నీతిగా ఉన్న వారికి ఆయన సహాయకుడు, అలా నీతిగా ఉన్న వారికి ఇదిగో ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. అంతేగాని అందరికీ కాదు. ఏమండి, ఐగుప్తు తెగులు గురించి మన అందరికీ తెలుసు కదా. 10 తెగుళ్ళు వచ్చినాయి. వీరున్న దగ్గర ఏమో తెగులు రాలేదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర తెగులు వచ్చాయి. హల్లెలూయా. మనకి కూడా అంతే. నీవు శ్రమల్లో ఉన్నావా? ఒకవేళ శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి, కానీ వాటి నుంచి నేను తప్పించగలగా దేవుడు మనం విశ్వసిస్తున్నాము. నమ్మకం నుంచి ఆయన నీతిలో మనము ఎదుగుతూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనకి శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, మనకు అనారోగ్యత కలగదని కాదు. మనకు అనారోగ్యత వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొనే జ్ఞానము కూడా మనకు అనుగ్రహించి ఉంటాడు తండ్రి. హల్లెలూయా. కాబట్టి మనము ఆయనను వెంబడించే వారిగా ఈ లేఖన భాగం ఏం సెలవిస్తుందంటే, మనల్ని ఆయన నిత్య జీవ రాజ్యమునకు వారసులుగా చేశాడనే లేఖన భాగం సెలవిస్తున్నది. ఆ యొక్క ఉచిత కృపను, ఆ యొక్క ఉచిత ప్రేమను మనము తుదికంట కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? నేను సమస్తమును మరి సమస్తను ప్రకటించాను, ఎక్కడ నేను నా ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోలేని భయం ఉంది, కానీ నేను పరిశుద్ధంగా నా ఘటమును నేను
కాపాడుకుంటేనే నా పరుగు తొదమిట్టించింది అని అంటున్నాడు కదా. అంటే మన బ్రతికినంత కాలం మనం ఘటాన్ని మనము పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఈ యొక్క బైబిల్ వాక్యం. నీతి అను ఖడ్గమును ధరించి మరి వాక్యమును సత్యమును మనం ఆచరించి ఆయన పరిశుద్ధుడైన ప్రకారము పవిత్రుడైన ప్రకారము మనము కూడా పరిశుద్ధంగా పవిత్రముగా ఉండటానికి ఆయన ఆజ్ఞలు కట్టడలు ఇచ్చారు. అవి మనము తెలుసుకొని ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని మనకి తెలిసి ఎన్ని 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు. హిందువులకి తెలుసు, ముస్లింలకు తెలుసు, ఇంకా బౌద్ధులకు తెలుసు, బౌద్ధులకు తెలుసు, అందరికీ ప్రపంచం అంతటికీ 10 ఆజ్ఞలు తెలుసు. అందరూ అయ్యి ఆచరిస్తారు. కానీ మన బైబిల్ చెప్తుంది మోషే గారు వివరించి చెప్పినటువంటి రాసినటువంటి ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలని మనకు తెలిసేవనుకో వాటిని మనం ఆచరించలేకపోయానుకో ఆచరించిన మనస్సు చాలు అని అంటున్నాడు. అంటే తెలుసుకునే మనసు చాలు. అప్పుడు నీ యొక్క ఆ మనసును చూసి నీవు నీతిమంతుడుగా ఆయన తీర్చిదిద్ది ఆ రాజ్య నివాసంలో నీ యొక్క స్థానాన్ని సుస్థిరం చేస్తాడు అని అంటున్నాడు. ఎందుకనంటే నీ యొక్క ఫలమును బట్టే ఫలితం ఆధారపడి ఉన్నది. దయ్యములు కూడా ఆయనకు భయపడతాయి. తెలుసు కదా. మనం బైబిల్ వాక్యాలు అనేక పాస్టులు చెప్తూనే ఉంటారు. ఒక గుంపు ఒకటి పట్టి పీడిస్తూ ఉంటే నువ్వు ఈయనలో ఉండటానికి లేదు, ఆస్కారం లేదు అని తోలిస్తే పందులు గుంపులో పడితే ఆ పందుల గుంపు వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినట్లుగా మనము లేఖన భాగం చూసాం. కాబట్టి అనుదినము మనకి బుద్ధి జ్ఞానము కలుగుతాయి. ఏమన్నా 2 తిమోతికి రాసిన పత్రిక తిమోతికి 2వ లేఖలో 3వ అధ్యాయంలో 16వ వచనం. ప్రతి లేఖనము తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయడానికి. ఏమంటే ఈ రోజున ఏం చేస్తున్నారు? నీతి యందు శిక్ష చేస్తున్నారా? చెప్పండి. పాస్టర్లు ఏం చేస్తున్నారు? దూరుతున్నారు ప్రతి ఒక్కరిని. ఈ యొక్క విశ్వాసం అది దూరం అయిపోతుందని. ఏమండి? లేదమ్మా నువ్వు చెప్పింది నువ్వు చేసింది తప్పు కాదు, కానీ అలా చేయకుండా కావాల్సింది. అంటే నీతి ఏం చెప్తుంది? ఆయన వాక్యం ఏంటి? 2 అంచెల ఖడ్గం అని చెప్తూ ఉంది. అలా పట్టుకుంటే ఇటు చెప్పినవాడికి గుచ్చుకుంటుంది, విన్నవాడికి గుచ్చుకుంటుంది. వాక్యం నొప్పి కలుగుతుంది. నువ్వు చేసింది తప్పే అని చెప్పాలి. ఒకవేళ తప్పు చెప్పకపోతే ఆ పాస్టర్కి ఏమంటే సూర్యాస్తమయం కలుగుదంట. వాక్యమే చెప్తుంది. ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే, ఉపదేశించకపోతే, నీతి యందు శిక్ష చేయకపోతే పాస్టర్కి శిక్ష, 2 అంతల శిక్ష. ఉపదేశికి కానీ పరిచారకు కానీ ఎవరికైనా 2 అంతల శిక్ష అంటున్నాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది తప్పంటే తప్పే అని చెప్పాలి. నువ్వు చేసింది తప్పంటే తప్పే, మార్చుకొని చెప్పాలి. ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్తే దువ్వుతూ ఇంకేం బతులాడుతావు బాగా మాడుతావు, అది మీ ఇష్టం. ఏమంటే ఒక పాస్టర్ ఇష్టం, ఒక విశ్వాసం ఇష్టం. కానీ ఆయన యొక్క మందిరములో, ఆయన యొక్క సన్నిధానములో నీకు గుర్తొచ్చింది ఆ బిడ్డ తప్పు చేసిందంటే తప్పు అని చెప్పాలి. పేరు తీసి చెప్పకపోయినా ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయాలని తెలియజెప్పాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో ఈ లేఖనము పరిశుద్ధ లేఖనము ఏమంటుంది? నీతి యందు శిక్ష చేయడానికి, తప్పు సరిదిద్దుకోవడానికి ఉన్నదని లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, రాజ్య నివాసులుగా చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన ఇందులో ఉన్నది. అయితే బాగా పండితులు ధ్యానించిన వారు వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఇంగ్లీష్లో జీసస్ అని ఉంది, హిందీలో ఈసామసీ ఉంది, మరి అసలు ఇక్కడ ఇది దేంట్లో నుంచి తర్జుమా అయిందని తెలుసుకోవటానికి చూస్తే ఇక్కడ మనకి మొదటి పేజీలో ఏముంటుందండి? అది అందులో ఏముంటుందంటే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషనందు దీన్ని బైబుల్ని తర్జుమా చేశారు అనే విషయాన్ని తెలుసుకొని, అసలు ఆదిమ హెబ్రీ భాషలో ఏమున్నది అనే పేరు తెలుసుకున్నప్పుడు యెషువా మెస్సియా కానీ తెలుసుకోవడం జరిగింది. కాబట్టి బాగా జ్ఞానులైన వారు ఈ పేరుని ఉచ్చరిస్తారు. కానీ
యూదులు అనబడిన వారు ఈ యొక్క యావే యొక్క పేరుని కానీ విశ్వామేశ యొక్క పేరుని కానీ వారు పలకటానికి చాలా భయపడతారు. ఎందుకంటే పరిశుద్ధమైనది, అవి ఎంతో పరిశుద్ధమైనది. ఆయన అవునంటే అవును, కాదంటే కాదుగా ఉన్నవాడు కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అని తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మస్వరూపి అయిన దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీకు నేను నీ యొక్క శాపము నుంచి, నీ యొక్క దాసత్వము నుంచి నేను విడిపించాను, ఈ లోక దాసత్వము నుంచి. ఇదిగో పరలోక రాజ్య నివాసులుగా చేశాను. కాబట్టి మీరు ఇహలోకమందు దానిపైన మీరు క్షయమైన దాని గురించి నీవు శ్రమపడక, కష్టపడక, ఆలోచించక, నీవు పైలోకములో నిత్యము నివసించే కృపను పొందుకునే విషయంలో నేను కష్టపడమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొకటిగా రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమము నుండి నిన్ను విడిపించును. చాలండి. ఇక్కడ ఇదొకటి మనము చాలా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకంటే రాజ్య నివాసులుగా చేశాడు కదండి. ఏమండి, ఆయన ఏం చెబుతున్నాడు? నా యొక్క నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంతో నేను కడిగేసి దాసత్వం నుంచి విడిపించాను కాబట్టి మీకు ఇక శిక్ష లేదు. కాబట్టి మీరు ఎట్లా పడితే అట్లా జీవించవచ్చు అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ మనకి ధర్మశాస్త్రం లేకపోతే, ఒక సిగ్నల్ ఉందనుకోండి, ఆ సిగ్నల్ లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుందా లేదా? అంటే అస్తవ్యస్తం అవుతుంది. ఎవరు ఎలాలో టైమ్స్కి వెళ్ళలేక అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది మనకి ఏమిటంటే దారి చూపుతుంది. ఎక్కడికి? ఆయన నిత్య జీవరాజ్యంలో స్థిరముగా, నీతిగా, న్యాయముగా నడుచుకోవటానికి ధర్మశాస్త్రం అనేది, ఆజ్ఞలు అనేవి మనకు దారి చూపిస్తూ ఉన్నాయి. కానీ దాన్ని మనము నెరవేర్చే వారిగా ఉండాలి. కానీ శిక్ష ఏదైతే ఉన్నదో, తప్పిదము చేస్తున్నావు కదా, ఇప్పటి వరకు చేసావు, ఆ శిక్షకి నీకు శిక్ష ఉంటుంది. ఆ శిక్షించే వారిగా ఉంటుంది. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పించారు కదా. కాబట్టి ఆయన వచ్చినప్పటి నుంచి ఏ నాటి కీడు ఆ నాటికే మనకి లభిస్తూ ఉన్నది. కాబట్టి ఏది జన్మతా వచ్చినటువంటి పాపాలు, లేకుంటే తరతరములు వచ్చినటువంటి శాపాలు, పాపాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి కడగబడి ఉన్నాము. కాబట్టి ఆ యొక్క పాపాలు, శాపాలు మనకు రావట్లేదు. కానీ ఇదిగో నీవు స్వతహాగా ఆలోచన చేసి ఏదైతే చేశావో దానికి శిక్ష ఆయన తిరిగి రెండవ రాకడలో ఉన్నది. కాబట్టి దానికి శిక్ష నన్ను వెంటాడుతుంది. ఆ శిక్ష ఫలితము నీ యొక్క ప్రవర్తన పైన, నా యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము నీతిమంతులుగా ఉండటానికి, సత్యమును అనుసరించడానికి ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధానానికి రావాలి. ఆ విధముగా మనల్ని మనము సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన రాజ్యములో మనము స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాం. ఏంటండి భలే ఉన్నారు, ఇక్కడే జీవితమే మనకు సరిగి లేదు, చనిపోయిన తర్వాత ఆత్మ ఉందంట, ఆత్మకి లోకం ఉందంట అని అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి కనపడనటువంటి లోకములు అనేకమైనాయి. చెవులకి మనకు అర్థం కాని మాటలు చాలా ఉన్నాయి. ఏమండి, ఎవరన్నా మనకు రాని ఇంగ్లీష్లో మాట్లాడారు అనుకోండి, అర్థం కాకపోతే మేము అయోమయంలో ఉంటామా లేదా? ఏదైనా మాట అర్థం కాకపోతే ఏం మాట్లాడుతుందని చెప్పేసి ఆ బాబేలు గోపురం కట్టినప్పుడు ఏ విధంగా తారుమారు చేశాడో భాషలో, ఏం చేయండి అక్కడతో ఆ ఎదుగుదలనే ఆగిపోద్ది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు అర్థం కానిటువంటి విషయం ఉందనంటే మనం అక్కడతోనే మన యొక్క ఆశీర్వాదం కానీ, ఎదుగుదల కానీ అక్కడే ఆగిపోతుంది. కాబట్టి మనం నేర్చుకొని ఆయన నీతి విధిని నెరవేర్చే వారిగా ముందుకు కొనసాగినట్లయితే, ఇదిగో ఆ నీతి యొక్క రాజ్యం యొక్క నివాసులుగా ఉండటానికి అర్హతను అట్లనే కాపాడుకుంటాం. అందుకని ఈ బైబిల్ గ్రంథము లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా
ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. అంటే ధర్మశాస్త్రం ఏం చేయలేదు అని అంటే, ధర్మశాస్త్రము మనల్ని నడిపించడానికి అవకాశం ఉపయోగపడింది, కానీ ధర్మశాస్త్రమే వచ్చి ముందుకు నడవలేదు. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రమై ఉన్న మానవ శరీరము ఆకారము ధరించుకొని ఉన్న ఆత్మస్వరూపైన దేవుడు ఇదిగో ఆకారమందు యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి పాప శరీరాకారము ధరించుకొని ఇదిగో ఈ విధంగా నడవాలి, ఈ విధంగా న్యాయంగా ఉండాలి, నీ సహోదరుని ప్రేమించాలి, నీ శత్రువుని ప్రేమించాలి, నిన్ను తిట్టేవారిని, నీ మీద కోపపడేవారిని, నిన్ను ద్వేషించేవారిని నువ్వు ప్రేమ చూపించాలి అని ఏ విధంగా మేలు చేయాలి అని ఏ విధంగా ఆయన బ్రతికి చూపించాడో మనము కూడా ఆ విధంగా నీ సహోదరుని కానీ వ్యర్థుడా అని అనకూడదని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన యందు అతిశయపడక, మన యందు గర్వించక, మనం ఏం చేయాలంటే మనం ఉన్నంతలోనే మనము అణిగి ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇట్టివారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. పాప మరణ నియమము నుండి ఆయన విడిపించాడు. ఎటువారికి? ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఆయన మార్గములో నిలుస్తారో అట్టి వారికి మాత్రమే. నేను నా ఇష్టం వచ్చినట్లు నేను అనుభవిస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటే కాదు. ఇది నేను ఫలము పొందే రీతి ఒక విధానం ఉన్నది. అది ఆయన రెండవ రాకడ సమీపిస్తూ ఉన్నది. ఆ రెండో రాకడ వచ్చేంత లోపే మారు మనస్సుకు తగిన ఫలాన్ని మనము ఫలించాలి. లేదంటే అగ్నిగుండము, నిత్య నరకాగ్ని అనే ఒకటి ఉన్నది, నిత్య జీవం అనేది మరోవైపు ఉన్నది. ఆ నిత్య జీవం వైపు నీవు వెళ్ళాలి అంటే నీవు నీతి నిమిత్తము న్యాయము నిమిత్తము, కష్టార్జితం కాదండి, నీతి నిమిత్తము న్యాయము నిమిత్తము ఆజ్ఞలను అనుసరించే నిమిత్తము నీవు ఎంతవరకు శ్రమ పడుతున్నావనే దాని మీద ఆధారపడి ఉన్నది. ప్రియ సహోదరులు, అక్కడ జాబ్ చేసే దగ్గర వారు నలుగురిని పిలిచి వాక్య పరిచయం జరిగించినట్టు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఎక్కడ నివాసం ఉంటే అక్కడ 10 మందిని పిలిచి ఆయన సత్య సువార్తని తెలియజేసే విధంగా ఉన్నారు. వారి ఫలము వారు ఫలిస్తూ ఉన్నారు. నేను మనందరం కూడా ఆయన ఫలాన్ని పొందుకోవాలంటే, నిత్య జీవరాజ్యాన్ని పొందుకోవాలంటే మనము కూడా అలాంటి ఫలము ఫలించేది వారిగా, పరిచర్యలో పాలిభాగస్తులు అవే వారిగా మనం ఉండాలని ఈ లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా వచనము చదువుకున్నట్లయితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి చూడండి, ధర్మశాస్త్రమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. ఏమండి, ఇక్కడ లేఖన భాగం చెబుతుందా? నా సొంత మాటలండి. ఇప్పటి వరకు నేను ఓకే అది చదవకోకుండా నా సొంత మాటలు చెప్పాను, కానీ ఇక్కడ లేఖన భాగం కూడా అదే చెప్తుంది. మనం చదువుతుందా? మళ్ళీ ఒకసారి చదవండి, 3వ వచనం నుంచి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిందంతా ఇందులో లిఖించబడి ఉన్నది. నేను ఇది చదవలేదు, కానీ ఆ 5 వచనంలో చదువుతూ దీన్ని మీకు వివరించాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క పాపాన్ని, మన యొక్క పాపాలని శిక్ష ఆయన భరించేశాడు. కానీ ఇక భరించి ఆయన యొక్క నామాన్ని మనం ముద్రించుకున్న, మన నసుల మీద ముద్రించుకున్న మనకి ఆయన మరి ఒకసారి వచ్చినప్పుడు తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. ఆ తీర్పులో మనము ఆయన రాజ్య నివాసులుగా ఉండే ప్రయత్నం చేసినట్లయితే మనము నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతాము. లేదు అంటే ఏమంటారు? నిత్య నరకాగ్నిలో పళ్ళు కొరుకటయు ఏముంటుందండి? అది అగ్ని ఆరదు, ఉడుగు చావదు అనే చందాన ఆహాకారాలు మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ దినములలో మన నరకాన్ని చూసామని మనం అంటాం. ఎప్పుడు అంటాము? ఆసుపత్రికి వెళ్ళిపోయి ఆ సెలేను నీకు ఆ నరం అందక కుర్చీ తీస్తే ఏమండి, ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది నరకం అంటే ఎక్కడో లేదు. ఏమండి,
నరకం అంటే ఎక్కడో లేదు. వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు వస్తారు, చేసే వాళ్ళకి నరం దొరకదు, ఎక్కడ కూర్చోలో తెలియదు, కండ కూర్చుతారు, 4-5 సార్లు కూర్చితే ఈ ప్రాణం పైకే పోతుంది. ఏమంటే ఇంత సూదులు ఉంటాయి, ఒక చిన్న సూదులు ఉంటాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆ స్థితి దాకా మనం తెచ్చుకున్నాక మనకు సమయం ఉన్నప్పుడు, కానీ సమయం ఉన్నప్పుడు కాదు, సమయం ఇవ్వాలి. ఎందుకంటే దశమ భాగము డబ్బే కాదు, సమయము కూడా 24 గంటల్లో 2.5 గంటలు ఆయనకి ఇవ్వాలి. ఏమంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు 7 మార్లు ప్రార్థన చేశాడు. అసలు మనకి లెగిస్తే ఆ టీవీలో లేకుంటే ఆ సెల్ ఫోన్లో తీసుకొని చూస్తూ ఉంటాం, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఆయన నీతి వేదని నెరవేర్చడానికి మనం సమయం ఇవ్వం. పసిపిల్లల కోసం అయితే ఉదయం మనం 3 జతలు